భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరొక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారత నేవీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం CMSO-3ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బాహుబలి రాకెట్ LVM-3MS ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. నిర్ణీత సమయానికి నింగిలోనికి దూసుకువెళ్లిన LVM-3MS రాకెట్ CMSO-3 ఉపగ్రహాన్ని ఖచ్చితత్వంతో నిర్దేశిత కక్షల్లోకి ప్రవేశపెట్టింది. అనంతరం రాకెట్ నుంచి ఉపగ్రహం విజయవంతంగా విడిచిపోయింది. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ప్రయోగం సంపూర్ణంగా విజయవంతాన్ని సాధించిందని, ఇంజెక్షన్ ప్రక్రియ ఖచ్చితంగా జరిగిందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. GSAT L7R గా కూడా పిలిచే ఈ CMSO-3 ఉపగ్రహం భారత నావికా దళానికి ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో అత్యంత ఆధునికమైనది. ఇది నేవీ యొక్క అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థను, సముద్ర జలాలపై నిఘా సామర్థ్యాన్ని గణనీయంగా బలోపేతం చేయనుంది. నావికాదళం కార్యాచరణ అవసరాలకు తగినట్లుగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అనేక అత్యాధునిక భాగాలను ఇందులో అమర్చారు. సుమారు 4400 కిలోల బరువున్న ఈ శాటిలైట్ భారతదేశం ప్రయోగించిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలలో అత్యంత బరువైనది కావడం చాలా విశేషం. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో దేశ రక్షణ వ్యవస్థలో మరొక కీలక ముందడుగు పడినట్లయింది. అద్భుత విజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు.